కనపడాలి కదా, ఇది కనపడాలి కదా. ప్రభునందరి ప్రియులారా, ప్రస్తుతం మేము నడిపిస్తున్న ఈ ర్యాలీ రెండు విషయాల్లో పహల్గామా విషయంలో జమ్మూ కాశ్మీర్లో మన దేశస్తుల్ని దారుణంగా చంపి ఉంటుండగా దానికి మేము నిరసన వ్యక్తం చేస్తుంటున్నాము. మన దేశాన్ని కాపాడాలి, మన దేశ పౌరులు కాపాడాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ భద్రత కలిగి ఉండాలి. వారి కొరకు మేము అందరం కూడా మరి సంతాపం తెలియపరుస్తున్నాము. సంతాప సందర్భంగా ఈ ఊరేగింపు చేస్తున్నాము. మరి మన దేశం జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఆ యొక్క పహల్గామా విషయంలో మరి తగిన న్యాయము మన దేశ పౌరులకు జరగాలని సరే ఏది ఇప్పుడా ప్రతి ప్రాంత ప్రజలు అందరూ కూడా సామరస్యం కలిగి సమానత్వం కలిగి ఉండాలని చెప్పని మేమందరం కూడా ఈ యొక్క ఊరేగింపులో మరి తెలియపరుస్తున్నాం. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వారు కానీ స్టేట్ గవర్నమెంట్ వారు కానీ వారు ఎవరైనా సరే మరి మన సెక్యులర్ మరి ప్రభుత్వం కాబట్టి అన్ని మతాల్ని సమానంగా చూస్తూ అన్ని మతాల్ని సంరక్షించాల్సిన బాధ్యత మన పెద్ద నాయకులు సెంట్రల్ గవర్నమెంట్ వారి మీద కానీ స్టేట్ గవర్నమెంట్ వారి మీద కానీ అందరి మీద ఉందని ఈ సమయంలో తెలియపరుస్తున్నాం. క్రైస్తవుల మీద వివక్షత కానీ, పాస్టర్ల మీద కానీ, సంఘాల మీద కానీ, క్రైస్తవ మతం మీద కానీ ఎటువంటి వివక్షత చూపకుండా అందరూ కూడా సమానంగా చూసుకోవాలని చెప్పని మరి ఈ విషయంలో నిరసన తెలియపరుస్తున్నాం. కాబట్టి ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి సంతాపం తెలియపరుస్తూ మరి వారికి మరి కుటుంబానికే కాదు వారి మీద జరిగిన మరి ఆ యొక్క ఇది మరి టోటల్ క్రిస్టియన్ కమ్యూనిటీ మీద జరిగింది కనుక క్రిస్టియన్ కమ్యూనిటీ అంతా మరి దేశ విదేశాల్లో మరి నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ మన యావత్తు భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచంలో కూడా అంతటా క్రిస్టియన్ కమ్యూనిటీ మీద జరిగిన దాడి దెబ్బ అందరూ కూడా మరి ఈ విషయంలో నిరసన చేయటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఇంకా ఇది మొదలుకొని మరి ఏ క్రైస్తవుల మీద ఎటువంటి దాడి జరగకుండా మరి క్రైస్తవులను సంరక్షించాల్సిన బాధ్యత కాపాడాల్సిన బాధ్యత మన సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మీద ఉందని సమలో తెలియపరుస్తున్నాం. We want ఈరోజు ప్రత్యేకించి ఈ నిరసన ర్యాలీ దైవజనులు ప్రవీణ్ పగడాల గారి విషయంలో అది ఆయన విషయంలో న్యాయం జరగాలని రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న క్రైస్తవ సమాజమంతయు ఇది హత్యగా అని మేము దాని మీద మాకు కొన్ని అనుమానాలు అపోహలు వీటిని నివృత్తి చేసి తగిన న్యాయం ఆ దైవజనుని కుటుంబానికి క్రైస్తవ సమాజానికి జరగాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యాలు ఏ రాష్ట్రంలో కానీ సేవకుల మీద కానీ వారి కుటుంబాల మీద కానీ సంఘాల మీద కానీ ఇటువంటి భయంకరమైన సంఘటనలు జరగకుండా దీని విషయంలో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ దాని విషయంలో సహకరించాలని
దీని విషయంలో కూడా మీడియా కూడా మా యొక్క నిరసనను ప్రజలకు తెలియజేసే విధంగా వారు కూడా మాకు సహకరించాలని ప్రత్యేకించి మీడియా వారికి, ప్రత్యేకించి మా నాయకులు, అధికారులకు క్రైస్తవుల పట్ల వివక్షత లేకుండా అందరూ ఒక్కటే, అందరికీ సమన్యాయం జరగాలని ఆర్టికల్లో చెప్పబడిన రీతిగా ఇవ్వబడిన హక్కులు ఏవైతే ఉన్నాయో, ఇవ్వబడిన చట్టాలకు సంబంధించిన హక్కులు ఏ ఉన్నాయో అవన్నీ కూడా కాపాడబడాలని సువార్త పరిచర్య విషయంలో, సేవకుల విషయంలో ఒక ప్రత్యేకమైన భద్రత ఈ రాష్ట్రాల్లో, ఈ దేశంలో ప్రత్యేకించి నాయకులు కల్పించాలని, అలాగే కాశ్మీర్లో జరిగిన సంఘటన విషయంలో కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఈ లింగంపల్లి ప్రాంతంలో ఉన్న దైవజనులు, వారి కుటుంబాలు, వారి సంఘాలు ఈ నిరసన ర్యాలీలో పాలు పొందుచు ఈ విషయమై స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్పందించాలని, ఇటువంటి క్రియలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ విన్నవిస్తూ We want justice, we want justice, we want justice. క్రైస్తవులపై దాడులు, క్రైస్తవులపై దాడులు, ఆగాలి, క్రైస్తవులపై దాడులు, ఆగాలి, ప్రవీణ్ భగవాన్పై వ్యక్తిత్వంపై దాడులు, ఆగాలి. ఇది సెక్యులర్ దేశం.